తెలంగాణ కోడలయ్యండి నేను చెన్నైకి వచ్చి ఇక్కత్ ఫ్యాబ్రిక్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి. ఎప్పుడైనా ఫస్ట్ షాప్స్ దగ్గర ఎక్కువ కొనుక్కోకండి, అంటే ప్రైస్ రేంజ్ కూడా చాలా తక్కువ నుంచి స్టార్ట్ అవుతాయి. త్రీలో హైయెస్ట్ ఎవరు కొడితే వాళ్ళే విన్నర్, వాళ్ళే పార్టీ ఇవ్వాలి. ఇప్పుడు మెషిన్ నేను బీట్ చేస్తున్నా, వాళ్ళు కడుపు. దీపం, ఆషాఢ మాసంకి దీపం వచ్చింది. మేము ఇప్పుడు చెన్నైలో ఉన్న మోస్ట్ హ్యాపెనింగ్ అండ్ సెల్లింగ్ ఫ్యాబ్రిక్ స్ట్రీట్ అనమాట ఇది. ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి, అంటే కాటన్లో కానీ మెడ్రాస్ చెక్స్, కలంకారీ, చందేరి అండ్ లైక్ ఆల్ ఓవర్ కాటన్ అండ్ మంగళగిరి కూడా దొరుకుతున్నాయి. సో అండ్ ఈ ప్రైస్ రేంజ్ కూడా చాలా తక్కువ నుంచి స్టార్ట్ అయితే 80 రూపీస్ నుంచి ఇన్ బిట్వీన్ లైక్ 200-300 వరకు వెళ్తాయి అనమాట. సో కానీ ఈ ప్రైస్కి క్లాత్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. సో అందుకని మేము ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చాలా షాప్స్ ఉంటాయి. ఇది మొత్తం ఓన్లీ ఒక స్ట్రీట్ ఉంటుంది అనమాట. ఈ స్ట్రీట్లోనే నీకు అన్నీ ఉంటాయి. మనకు కావాల్సిన షాప్లో ఆగి మనకు కావాల్సినంత షాప్ చేసుకోవచ్చు. మేము ఆల్రెడీ ఫస్ట్ షాప్లో ఆగేసి కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నాము. ఒకటి వచ్చి డ్రెస్కి తీసుకున్నా, ఇంకొకటి బ్లౌజ్కి తీసుకున్నా. ఇక సెకండ్ షాప్లో కూడా కొన్ని కటన్స్కి చూసాను, అది ఇంకా కొంచెం రేటు బార్గెన్ కాలేదు, మళ్ళీ పోయేటప్పుడు చూద్దాంలే అనేసి అనుకున్నా. ఇప్పుడు థర్డ్ షాప్కి వచ్చాము. ఇక్కడ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, చూద్దాం ఏమేమి బాగుంటాయి. ఫ్యాబ్రిక్ నేమ్ ఎన్నా? మస్లిన్ కాటన్. ఏదన్నా బెడ్షీట్స్కి దానిలోకి ఎక్కువ మీటర్ 180. ఏదైనా బెడ్షీట్స్కి పిల్లలవి అన్నీ ఉంటాయి కదా, కొంచెం ఎక్కువ యూజ్ చేస్తే దానికి. ಈ ತರ ಫ್ರಿಲ್ಸ್ ಇದೆ ಅಲ್ವಾ, ಈ ಫ್ರಿಲ್ಸ್ ಅಲ್ಲಿ ಈ ಪ್ಯಾಟ್ರನ್ ಫಿನಿಶಿಂಗ್ ಲೆಮನ್ ಫಿನಿಶಿಂಗ್ తక్కువ. ఓకే, ఇది కొంచెం లెమన్స్ లాగా వచ్చింది. ఇక రన్నర్స్ లాగా అలా కూడా వాడచ్చు ఇవి. ఎప్పుడైనా ఫస్ట్ షాప్స్ దగ్గర ఎక్కువ కొనుక్కోకండి, అన్ని షాప్స్ చూసుకుంటారండి. ఫస్ట్ షాప్లో కొంచెమే కొన్నా, సెకండ్ షాప్లో నేను ఇదేమి ఫర్నిచర్కి తీసుకున్నా కదా క్లాత్, అది నేను ఆయన డిస్కౌంట్ చేసి అండి తీసుకుంటామంటే ఎంత కావాలంటే 1 మీటర్ అన్నాను. ఏం చేసుకుంటామో 1 మీటర్ అన్నాడు. వాళ్ళు అట్లే అంటారు కానీ మనకు 1 మీటర్ కన్నా ఏం చేసుకుంటాం. సో ఏదైనా టేబుల్కి దానికి కొంచెం లేస్ వేసి అటాచ్ చేసి చేద్దాం అనుకుంటున్నా. సో అలాగా అన్నీ చూసుకుంటా, అన్నిట్లో ఒక్కొక్కటి తీసుకుంటా వెళ్ళండి. ఇది మొన్న నేను ఒక వీడియో చేసింటే మీకు గుర్తుంటుంది, షార్ట్ సేమ్ లెనిన్ కటన్ చేసా కదా అట్లనే ఉంది. ఇది ఏమంటే ఇది ప్యూర్ కాటన్ మస్లిన్ అనమాట. ఇది కూడా బాగుంది కదా. ఇది టేబుల్ క్లాత్ కోసం అనేసి తీసుకున్నాను ఒకటి, ఏదన్నా టేబుల్ మీద వేద్దాము అనేసి 150 రూపీస్ పడింది మీటర్. ఇది ఫ్యాబ్రిక్స్, ఫర్నిచర్ ఫ్యాబ్రిక్స్ అనేసి ఇవన్నీ సపరేట్ ఉన్నాయి ఇక్కడ. సో అందులోంచి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్నిచర్ ఫ్యాబ్రిక్స్ సపరేట్ ఉన్నాయి, డ్రెస్ ఫ్యాబ్రిక్స్ సపరేట్ ఉన్నాయి, మళ్ళీ టాప్స్కి సపరేట్, బ్లౌజ్కి సపరేట్, ఇలా అన్నిటికీ సపరేట్ ఉన్నాయి. ఇదంతా ఇక్కడ ఆల్మోస్ట్ స్టాండర్డ్ ప్రైస్ 180 రూపీస్ ఉందన్నమాట. సో డిస్కౌంటెడ్ బై 150 ఇస్తారు, 150 to 130 అట్లా. కానీ ఇది స్టిఫ్గా ఉంటుంది, కూర్చొని ఉంటుంది బాగా. బాగుంది కదా ఇది. ప్లెయిన్ ఎఫెక్ట్ కిतना 70 రూపీస్. దీంట్లో 70 రూపీస్ ఫ్యాబ్రిక్స్ చాలా బాగుంది. మనకి ఇట్లాంటివే సేమ్ ఫ్యాబ్రిక్స్ కూడా అన్ని షాప్స్కి తెచ్చి బెంగళూరు, హైదరాబాద్ అంతా సెల్ చేస్తుంటాం. బట్ ఇట్స్ టూ నైస్. తీసుకునేదా? టాప్కి టాప్ 2.5. నువ్వు తీసుకుంటావా? తీసుకో. ఇది బాగుందా? 270. ఇదొక 2.5 మీటర్, ఇంకోటి గ్రీన్ కలర్ది ముందు చూపించా కదా, అదొక 2.5 మీటర్ తీసుకున్నా. ఇటు ఏదైనా టాప్స్ స్టిచ్ చేయించుకుందాం అనేసి 70 రూపీస్ పడింది ఒక్కొక్కటి. ఇక్కడ మొత్తం ఈ స్టాల్ అంతా ఏది తీసుకున్నా 70. అండ్ ఇక్కడ మల్ కాటన్స్ కూడా బాగున్నాయి, అసలు చాలా ప్యూర్ క్వాలిటీ ఉందన్నమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఏదైనా తీసుకొని థ్రెడ్ వర్క్, మిర్రరింగ్ అలా చేయించుకుందాం అనుకుంటున్నా, చూద్దాం. ఇంకా అంకుల్ షాప్ నెంబర్ 90. షాప్ నెంబర్ చూపి ఇక్కడ 19. నేను మర్చిపోతా మళ్ళీ చెప్పడం. 19 ఎట్లుంది ఇది చూడు. అసలు ఈ చెక్స్కి మీరు చేసే ఎంబ్రాయిడరీకి ఇచ్చే ప్రైస్ ఎంత అండి? ప్రైస్ 220. డ్రెస్కి బాగుంది ఫ్రాక్.
టాప్ జీన్స్ మీద టాప్ కైనా బాగుంటుంది కదా. అదే ఎట్లుంది 140 ನಾನು 140 ವರೋದಿಂಗ ಫೈನಲ್ 190 ತೆರಿಗಿಲ್ಲ. ನೋ ನೋ ಜಾಸ್ತಿ ಪ್ರೈಸ್ ಭಯ. ಇದು లాస్ట్ కమ్మియా ఇరుకండి కమ్మియా ఉన్నాయి. ఇప్పుడే ఇక్కడ ఫ్రాక్ కుట్టించుకుందాం అనేసి ఇది చెక్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. చాలా మంచిగా వచ్చింది ఎంబ్రాయిడింగ్ అంతా. 220 మీటర్ చెప్పారు కానీ బార్గెన్ చేసి 150కి తీసుకున్నాను అనమాట. నేను పాపం బార్గెన్ చేస్తే మంచిగా ఇచ్చారు. ఎవరైనా కావాలంటే చెక్అవుట్ చేయొచ్చు. షాప్ నెంబర్ 10 నైస్ 9-10 బోత్. తెలంగాణ కోడలయ్యండి నేను చెన్నైకి వచ్చి ఇక్కత్ ఫ్యాబ్రిక్స్ తీసుకుంటున్నా. 350 అంట. నాకు ఈ సేమ్ ఒకటి నేను ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నా కదా, ఇలాగే ఉంటుంది కదా సేమ్ అదే. అది సెట్ చూడు, సెట్స్ అట్లా వస్తాయి. అంకుల్ మెడ్రాస్ చెక్స్ మీటర్కి ఇవి ఇట్లా కలర్స్ చూద్దామని వచ్చిన. ఆయన అయితే జస్ట్ ఇక లుంగి కలర్ చూపించాడు. ఇక్కడ మంచిగా ఉంది కొంచెం మెడ్రాస్ చెక్స్. నేను యాక్చువల్గా ఇది తీసుకుందామని ఈ స్ట్రీట్కి వచ్చాను. కానీ వేరే చోట కన్నా చెన్నైలోనే తీసుకుంటే బాగుంటుంది కదా అని ఇన్ని డేస్ ఆగాను. సో ఇవాళ చూద్దాం ఏదైనా మంచి కలర్స్ దొరుకుతాయేమో. కిచెన్కి నాకు బయట ఎక్కడ చూసినా మంచిగా దొరకలేదు. సో ఇలాంటిది రీక్రియేట్ చేద్దాం అనుకొని ఎప్పటి నుంచో తీసి పెట్టుకొని బెంగళూరులో కూడా వెతికా, ఫ్యాబ్రిక్ నాకు దొరకలేదు. సిమిలర్గా ఇక్కడ ఒక చెక్స్ ఫ్యాబ్రిక్ దొరికింది. దాని 3.5 150 మీటర్ సరిపోతుందా? బాగుంటుందా? బాగుందా? అన్నిటికన్నా లైట్ వస్తుంది అని చెప్తున్నా. చూడు చూడు నీకు ఇట్లా థిక్ అనిపిస్తుంది. కానీ నాకు ఇట్లాంటి లైట్కే కొంచెం లేస్ వేస్తే మంచిగా వస్తుంది కదా లుక్. బాగా థిక్ అయినా కానీ ప్రాబ్లం అవుతుంది. చూడు థిక్ అయితే అలా వస్తుంది. నెక్స్ట్ అది ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. రాలేదు, ఈడొచ్చింది. ఈ రోజంతా ప్లెయిన్లో ఇంతే వచ్చింది అనుకుంది. In Marina Beach. All the best. Oh. Oh my God. No. పడింది కదా. నైస్. 4 మెషిన్ నేను బీట్ చేస్తున్నా. అదే కొట్టావా ఇంకోసారి? 5 పడినాయి. అయిపోయిందా? ఏ నైస్ 2 3 మేలే. నువ్వు బెలూన్ డౌన్ పార్ట్ టార్గెట్ అయ్యి, పైన పార్ట్ సెంటర్ కాదు, బెలూన్ డౌన్ పార్ట్. లాస్ట్ వన్నా? అబ్బా 5 ఒకటి. ఫస్ట్ కొంచెం లో కాన్ఫిడెన్స్. 2 వస్తుంది. మార్చు అటు సైడ్ ఏదైనా కొంచెం గుంపుగా ఉన్నవి చూడు. 200 రూపీస్ చేద్దాం. నేను ఇంకోసారి ఆడతా. ఫుల్ అయితే లేదు, ఇంకోసారి ఆడతా. ఈసారి ఫైనలైజ్. వాళ్ళు కడుతున్నారు, ఇంకోసారి ఆడతా. లేదు ఇంకోసారి. సరే అదొక గేమ్ అయిపోయింది. నేను లాస్ట్ వచ్చాను. ఇప్పుడు సెకండ్ టైం ఆడతాం. లాస్ట్ ఫస్ట్ టైం మార్చి అట్లా అన్నాడు గుంపుగా. ఉన్నాయి కదా ఇప్పుడు కొట్టేసుకుంటే ఫస్ట్ ఇందాక ఆడిలా నాకు సంబంధం లేదా అంత. సో ఇప్పుడు 10 బుల్లెట్స్ ఉన్నాయి. 3 ఒక్కొక్కరికి 3 ఛాన్స్ వస్తాయి. 3లో హైయెస్ట్ ఎవరు కొడితే వాళ్ళే విన్నర్. వాళ్ళే పార్టీ ఇవ్వాలి. ఇప్పుడు
1 కాదు 2 అది. ఏంది ఒక్కటే కొట్టింది ఒక బుల్లెట్ 2 అట. 2 పడినట్టుంది. అక్కకి తగులుతుంది. ఏమన్నా పోను అయితే. ఓ ఒకటి ఎందుకు పెట్టేస్తారు? ఎవరెందుకు వాళ్ళే పెట్టుకోవాలా? విన్నర్సే పెట్టుకోవాలా? నో 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 నో, విన్నర్సే నాకు పెట్టి కింద పెట్టుకో. ఇది ఇక్కడ స్ట్రైట్ పెట్టుకో. ఇక్కడ నుంచి ఇది చూడాలి. ఇందాక వేరేది ఉంది. వేరేది ఉంది, ఇది చిన్నది ఉంది, బట్ అంతా ఒకటే. నువ్వు లైట్ కొట్టేవి. 1 2 పోవాలి 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 పోవాలి. ఎస్ పోయింది. 1 అక్క మీరు అక్కడ పెట్టుకోకండి. మిస్. ఇంకా లాస్ట్ ఉంది. ఇప్పుడు ఒకవేళ విన్నర్ అయిన వాళ్ళే కొడతారు అది. ఇంకా నువ్వు లాస్ట్ అది కొడతా లేకపోతే ఇప్పుడు అది ఇంకా నార్మలే. నువ్వు ఇంకా విన్నర్ కాదు. 2-2. సో 3 people ఈక్వల్. లాస్ట్ అవుట్ ఉంది. సరే లాస్ట్ గేమ్ ఎవరు గెలిచినా వాళ్ళు కొడతారు లాస్ట్. ఈ బెలూన్ కొట్టాలా? కొట్టు. అది కొడితే నువ్వే విన్నర్ ఒప్పుకుంటా. చెప్పు. నువ్వే విన్నర్. నువ్వే పెట్టుకోకు. వేయాలమ్మా వేయాలి. గేమ్ స్టార్ట్ చేసాము. రింగ్స్ ఆడుతున్నాం. వెయ్యి. ఓకే. నువ్వే మార్చి ఇప్పుడు. నాకు ఫస్ట్ నా హౌస్ కావాలా. హౌస్కి అది కూడా. దీపం. ఆషాఢ మాసంకి దీపం వచ్చింది. ఇట్స్ ఓకే. మమ్మీ దగ్గర దీపం ఉంది, వద్దులే. ఆషాఢ మాసం ఒక దీపం. నెక్స్ట్ నేనా? మళ్ళీ దీపం వచ్చింది. థ్యాంక్ యూ. మెరీనా బీచ్లో ఆషాఢ మాసం ఆఫర్తో 2 దీపాలు గెలుచుకున్నా. కానీ చూస్తే 2 డిఫరెంట్ డిజైన్స్, ఒకటే డిజైన్ కాదు. సేమ్ డిజైన్ ఇరుకా. ఇప్పుడే అన్నతో కొంచెం చర్చలు జరిపి వేరే డిజైన్స్ వచ్చింటే ఒకటే డిజైన్ ఎంచుకోవడం జరిగింది. 2 ఒకటి తీసుకుందాం. బెంగళూరు పోయినాక దీపాలు పెడదాం. ప్యాంట్ మార్చి. అయ్యో, ఇంకా కొద్దిసేపు ఆడి అలసిపోయి ఉంటే ఇప్పుడే ఫ్రూట్ బౌల్ తీసుకున్నాము. ఒక్కొక్కటి 30 రూపీస్ అంట. ఒకటి వాటర్ మిలన్ అండ్ ఒకటి పైనాపిల్. దీపు అప్పుడే ఏదో చూస్తుంది లోపల. బబుల్సా? రండి కొద్దిసేపు కూర్చొని చిల్ అవుదాం. గాలి ఉన్న పక్క పెట్టేసేయాలి. అది పెట్టేస్తే వెళ్తుంది. ఇంకోసారి పెట్టు, నీట్గా రాలేదు. ఓ నైస్. చెన్నైలో ఉంటే ఓన్లీ చెన్నై వెదరే కాదు, ఈవెన్ బార్బీ ఫోన్ కూడా చెప్తుంది ఎక్కడున్నావు అని. తిరుమల దేవుడా. అవును అదే. అది తెలుగు కదా. బస్ నొక్కినావే అప్పటిపోడే. ఈవెన్ బార్బీ నోస్. డ్రాగన్ అంటే డెవిల్ రింగ్స్ నాకు పట్టదు.